బాపట్ల జిల్లా చీరాల మండలంలోని బోయినవారిపాలెంలో రాష్ట్ర స్థాయి పోలురాధ ఎడ్ల పందాలు పోటీలను ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జట్లు ఈ పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. ఇక ఈ ఎడ్ల పందెలు పోటీలు రైతుల యొక్క జీవన విధానం, పశువుల ప్రాముఖ్యతను తెలియజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. సమయానికి ఈ కార్యక్రమం ద్వారా మన సాంప్రదాయాలను గుర్తు చేసిన బోయినవారిపాలెం రైతులను ఎమ్మెల్యే అభినందించారు. ఇక్కడికి వచ్చేసినటువంటి రైతాంగానికి అందరికీ కూడా చీరాల నియోజకవర్గం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రస్తుతానికి రోజు మీరు కార్యక్రమం పెట్టారు, మంచిది. కానీ శాసనసభ సభ్యులు మీరు రాలేరు. చంద్రబాబు గారిని కలవడానికి ఇతను వెళ్ళడం, ఎందుకంటే ఈ ఊళ్ళోనే ఉండాల్సి వస్తుంది పరిస్థితి. సో అదే 8 9 మీరు మార్చుకోండి పద్ధతిని. అయితే కంప్లీట్ గా వచ్చేసి 10 గంటలలోపు అయితే చేసి వెళ్ళిపోవడం ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా మీరేమనుకుంటారంటే చాలా మంది ఎమ్మెల్యే గారి కోసం ఇన్ని గంటలు వెయిట్ చేయాలా, ఎమ్మెల్యేలు అంటే ఇంత టైం పడుతుందా అని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు. వచ్చిన పబ్లిక్ అందరినీ కలవడం సరిపోయింది నాకు అక్కడ. మళ్ళీ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది నేను రావడానికి లేట్. కాబట్టి ముందుగా మీ అందరికీ ఈ నూతన సంవత్సరం, మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనందరికీ మొట్టమొదటి నుంచి కూడా మనిషి నాగరికుడు అయిన దగ్గర నుంచి మనం పశువులను దగ్గర చేసుకొని, అవి కూడా మనలాగా అడవుల్లోనే ఉన్నాయి, వాటన్నిటిని మచ్చిక చేసుకొని వాటి ద్వారా వ్యవసాయం చేయడం అనేది నేర్చుకున్నాం. మొట్టమొదట మానవుడు ఏం చేశారంటే